లేని వాళ్ళకి అదే ఏం చేస్తారు, కష్టమే లేని వాళ్ళకి వచ్చింది ఇప్పుడు కష్టం. కరెంట్ అయినా ప్రాబ్లమే కదా, మస్తు భయం నాకు కరెంట్ పోయి మీద ఉండాలి. మేము అసలు రైస్ కుక్కర్ కూడా వాడా కరెంట్ 1000 ఉండే, ఇప్పుడు ఇంకెంత అయింది మాకు బుక్ అయితే లేకపోతే బ్లాక్ అంటారు. మరి ఇప్పుడు నార్మల్ అంటే అప్పుడు 1000 రూపాయలు అంటే కొనుక్కున్నారు. 5000 అంటే ఇప్పుడు నార్మల్ రోజుకి 500 కూలీ చేసుకున్న వాళ్ళు 15,000 ఉపాసం ఉండాలి, ఏం చేస్తారు మరి. ఇప్పుడు చెన్నై గానీ బెంగళూరు గానీ ఓన్లీ వస్తున్నారు, మరి హైదరాబాద్ కూడా విడిచిపెట్టి విలేజ్ వెళ్ళే పరిస్థితి వస్తుందంటారా? వస్తాయి విలేజ్ లలో ఉన్నోళ్ళు పోతారు, లేని వాళ్ళు ఎడిపోతాం. విలేజ్ లో మనకేం లేదు, విలేజ్ లో మనకేం ప్లేసే లేకపోయి ఇల్లు లేకపోయి ఎడిపోతాం, ఉన్నోళ్ళు పోతారు. కట్టెల పొయ్యి మీద గానీ అంటే ఒకప్పుడు మీరు చేశారా? ఒకప్పుడు చేసుకున్నాం, అన్ని చేసే ఇడికి వచ్చినాం. మరి ఇప్పుడు ఎందుకు చేయలేకపోతున్నారు? ఇప్పుడు లేదు కదా కన్వీనియంట్ ఏడుంది. ఇప్పుడు అంతా ఇండ్లల్లో, ఇప్పుడు కిరాయి ఇండ్లలో పెట్టనిస్తారా? పెట్టనియరు కదా, ఆ కన్వీనియంట్ లేదు ఇప్పుడు. అట్లా పోయి కిరోసిన్ కూడా లేదు కదా, కిరోసిన్ స్టవ్ పెట్టుకుందామని అది కూడా లేదు. కిరోసిన్ బంద్ చేసి కూడా ఇప్పుడు అదో ప్రాబ్లం ఉంటేనే ఆ స్టవ్లు వాడుతుంది. నూనె మీద ఎఫెక్ట్ పడుతుంది అంటున్నారు, లేకపోతే పెట్రోల్ పైన పడుతుంది అంటున్నారు. ఏం చేస్తారు మరి ప్రభుత్వం, ఏం చేస్తారు? ఏనో యుద్ధం అయితే అన్ని పెంచేసింది, కల్తీ ఉంది, అన్ని అంతే ఉన్నాయి. ఆయిల్ ఏమన్నా కరెక్ట్ ఉందా? ఆయిల్ కూడా అంతే. ఆయిల్ కూడా ఇప్పుడు కొంచెం చూస్తుంటే 3000 4000 కూడా దాటిపోయినా ఆయిల్ కూడా మంచిగా వస్తలేదు కదా. రేట్లు అయితే అడ్డగోలు పెంచారు. ఆ యుద్ధం ఏమో గానీ యుద్ధం కానీ ఎక్కువ ఈయనే దోసుకుంటుంది. మరి ఆ ఎన్నడు బంద్ అయితే ఆ యుద్ధం ఏమైతుంది? ఏదైనా సామాన్యుడే బలి కావాలి అంతే. మరి లేనోళ్ళే కష్టం, ఉన్నోళ్ళకి లేనోళ్ళకే కష్టం. ఫైనల్ గా ఏం చెప్తారు మేడం మరి గ్యాస్ గురించి? ప్రభుత్వానికి ఏమైనా చెప్తారా? ఏం చెప్పాలి, ఆ యుద్ధం ఏందో కంప్లీట్ చేయాలి, క్లోజ్ చేసేసి మాకు ఇబ్బంది కాకుండా చూడాలి.